వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. దేశం గర్వించదగ్గ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులని సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ డెలవల విజయశ్రీ టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యంలు పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాయుడుపేట టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ 30 ఏళ్ల కాలంలో 15 సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రానికి సుభిక్షమైన పాలనను అందించడం జరిగిందని, అలాగే మరో 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రాభివృద్ధికి ప్రజల పక్షాన ఉండి వారి అభివృద్ధికి పార్టీ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా పాలన చేస్తున్నారని, నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. అంగన్వాడీలు చేపట్టాలన్నా, చిన్న చిన్న రోడ్లు వేసుకోవాలంటే ఎన్ఆర్ఐల సహాయ సహకారాలు తీసుకొని జన్మభూమిలో వారిని కూడా భాగస్వామ్యం చేశాడు. మరి అంతేకాదు, ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల్ని నిర్మాణం చేపట్టారు. ఈరోజు తెలుగుగంగ కాలువలో తెలుగుగంగ ఆలోచన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వచ్చిన ఈరోజు సమానంగా ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత మరి అందరూ కూడా చూశారు. ఒక విజన్ ఉండే నాయకుడైన ఏదైనా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ ప్రణాళికని అమలుపరిచే విధంగా ఆయన పావులు కలుపుతూ ఉంటాడు. మరి ఈరోజు రాష్ట్రంలో ఆదరణ పథకం అయితేనే, ఇంకా మరి ఉచిత కరెంట్ విషయం అయితేనే, అన్ని కూడా ఆయన తీసుకొచ్చిన విషయమే. వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 95లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ప్రజల వద్దకే పాలన అని ఒక బస్సు వేసుకొని ప్రజల దగ్గరికే వెళ్ళి ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆ రోజు పాలన సాగించారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా 4వ సారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కూడా ఆయన 95లో ఎంత ఉత్సాహం చూపించారో ఇప్పుడు కూడా ఇంత వయసులో కూడా ఆయన యాక్టివ్ గా పనిచేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయనకు మన అందరం కూడా సపోర్ట్ గా నిలబడితే ఇంకా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా కూడా ఆయన కష్టపడతారు. ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే శక్తిని ఆయనకి ప్రసాదించమని దేవుణ్ణి కోరుకుంటూ, అలాగే మన నాయకులు అందరూ కూడా తెలుగుదేశం నాయకులు గర్వపడే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఆయన చేసిన పనిని చెప్పే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి నాయకులందరూ కూడా ఆయన ఎంత పని చేస్తున్నాడో అంతకంటే తక్కువైనా కూడా మనం కూడా పనిచేస్తూ ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.